ఇసుక ఉచితం అంటూ ప్రచారం చేస్తున్నారని తీసుకువెళ్తుంటే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బతుకు తెరువు మీద దెబ్బ కొడుతున్నారంటూ మంగళవారం నగరంలో ఇసుక ట్రాక్టర్లు లారీల యజమానులు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇసుక ఆన్లైన్ బుకింగ్ అంటారు, బుక్ చేస్తే బుకింగ్ అవ్వదు. సామాన్యులకు అర్థం కాక అవస్థలు పడుతూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. పొట్టకూడు కోసం లంకలోకి వెళ్లి ఇసుక తెచ్చుకొని అమ్ముకుందామంటే ప్రభుత్వాధికారులు రాబందుల మీద పడి వేలల్లో అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నమెంట్ సాయం చేయమని చెప్పండి. ఇంటికి 15 ఏళ్ళు కడిగి ఇవ్వమని చెప్పండి. గవర్నమెంట్ ఆధార ఎంత అవుతారండి? ఇప్పటికి 5 నెలలు అవుతుంది ఆగి మంచిగా ఓడుకుంటారు ఉంటుందండి. అది కూడా కూర్చుంటారు. గమనించాలి అధికారులు. గత గవర్నమెంట్ లో ఎలా అయితే అడపక్కలు జరిగినాయో గత గవర్నమెంట్ లో 6 నెలలు తీసుకెళ్ళకపోవడం వల్ల ఎంతమంది తీసుకెళ్ళి తెలుసు. అదే పరిస్థితి మళ్ళా రిపీట్ అవుతారు. గవర్నమెంట్ కి చెత్త పేరు అధికారులు తీసుకొస్తారు. చంద్రబాబు చెప్పిన ఏది కూడా ఈ అధికారులు పాటించట్లేదు. అధికారులు ఉన్నారంటే ఉచిత ఇసుక విధానం చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందండి. సరే, మాకు చాలా మంచి విషయం. ఆ విషయం టాటర్లకి ఫ్రీ అన్నారు. మేము రైతు వాటిగా టాటర్లు తీసుకెళ్ళి మేము ఆ రేట్లు 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి జన అవసరాలకే తోలుతున్నాం. మేము ఎల్లగా తోలుతున్నాం. 5 నెలల నుంచి పన్నులు జనాలకి. ఈ టాటర్ రావడం వల్ల అడపా కాస్త వాళ్ళకు ఊట కలిగింది. 5 నెలల నుంచి పన్నులు లేవు అసలు ఎవరికి కూడా. కడగండి బేల్దారి ఒకరికి కానీ అందరూ ఏదన్నా కానీ ఒక 20-30 మంది వర్కర్లు ఆధారపడి ఉంటారు ఇసుక మీద. గత గవర్నమెంట్ లో ఇసుక లేకపోవడం వల్ల ఏమైంది? ఆత్మహత్యలు జరిగినాయి, తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయితే ఇంకొక 1-2 నెలలు ఉంటే ఏంది? ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 50 మంది నుంచి 100 మంది పని చేస్తూ ఉంటారండి. చిన్న ఇల్లు కానీ ఏదన్నా అందరూ వాళ్ళకి జీవనాధారం. అది మా జీవనాధారం ఇది. మరి అధికారులు మరి మేము ఫీజు తీసుకొస్తున్నట్టు ఆపే చేసి 10,000 రూపాయల కేసులు రాస్తున్నారు. స్టేషన్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. అధికారులు కావాలని ఆపి ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకొస్తున్నారు. అధికారులు తీసుకొస్తున్నారు. గత గవర్నమెంట్ లో అధికారులు ఏ విధంగా చేశారో ఈ గవర్నమెంట్ అదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి మీద సివిల్ యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ ని సరిగ్గా రన్ చేస్తే ప్రజల నుంచి ఉన్నామండి. 3 నెలలు 6 నెలల నుంచి ఇక్కడ తిప్పుకున్నాం. ఇసుక కిస్తీలు కట్టుకుని దాకా రోడ్ల మీద పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకెళ్తారు. ఫైనాన్స్ వాడు పార్టీలో తిప్పుకుంటున్నారు. పార్టీలో తిప్పుకుంటుంటే మా గురించి ఎవరు మాట్లాడరా? ఏం చేయాలి? ఒక్కో లారీ దొంగదాన్ని తీసుకెళ్ళి వేసుకొస్తారు బతకడానికి. అవి కూడా పట్టుకు తిరుగుతున్నారు. ఇంకేం చేయాలి మేము?